హాయ్ ఫ్రెండ్స్, ఇక మనమైతే బంతి పూల తోట దగ్గరికి అయితే వచ్చాము. బంతి పూలు అయితే బాగానే పూసాయి. మనం బంతి వినాయక చవితికి అమ్మాము కదా, అయితే సగం తోట ఖరాబ్ అయితే సగం తోట ఖరాబ్ తీసేసి చామంతి పెట్టాను. అయితే ఇంకా సగం అలాగనే ఉంచాను. వీటికైతే పూలు అయితే బాగా పూసాయి. ఇప్పుడైతే గిరాకీ అయితే ఇక్కడ లేకుండా పోయింది బంతి పూలకు. మనకైతే ఎవరైనా బంతి పూలు కావాలనుకున్న వాళ్ళు అయితే మనని కాంటాక్ట్ అయితే నేను అయితే పంపిస్తానండి. బంతి పూలు అయితే మస్తు ఉన్నాయి, పెద్దగా వచ్చినాయి పూలు. చూడండి మన తోట అయితే ఎలా ఉందో. ఎల్లో అండ్ ఆరెంజ్ వర్షానికి అయితే బాగానే చనిపోయినాయండి. కానీ దసరాకి అయితే మొత్తానికే వీకేస్తే ఉండే అనే ఉద్దేశంలో ఉంచాను కొన్ని దసరా కోసం. చెట్లు అయితే బాగున్నాయి, పూలు కూడా బాగా వచ్చినాయి. కొద్దిగా నా వీడియోని సపోర్ట్ చేయండి కొంచెం. పూలు చూస్తారు కదా ఎలా ఉన్నాయో. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయరి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి.